డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్నాయి. డిప్యూటీ సీఎం కార్యాలయం షెడ్యూల్ రూపొందిస్తోంది. తొలుత పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో పవన్ పర్యటించనున్నారు. అనారోగ్యం బారిన పడిన విద్యార్థులను పరామర్శించనున్నారు. గురుకుల పాఠశాలను పరామర్శించనున్నారు. పవన్ కళ్యాణ్ జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్నాయి. డిప్యూటీ సీఎం కార్యాలయం షెడ్యూల్ రూపొందిస్తోంది. తొలుత పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో పవన్ పర్యటించనున్నారు. అనారోగ్యం బారిన పడిన విద్యార్థులను పరామర్శించనున్నారు. గురుకుల పాఠశాలను పరిశీలించనున్నారు. దీనిపై అప్డేట్స్ తెలుసుకున్న మా ప్రతినిధి కాంతి ఉన్నారు. కాంతి, పవన్ టూర్ కి సంబంధించి అప్డేట్స్ ఏంటి, అలాగే ఏ జిల్లాలకు పర్యటిస్తున్నారు? యాస్వాని, రాష్ట్ర వ్యాప్త పర్యటనలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యారు. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించిన అంటే పర్యటనకి సంబంధించినటువంటి షెడ్యూల్ అయితే రూపొందిస్తున్నారు. ఈ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలని ప్రారంభిస్తారు. మొదటిగా పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఇటీవల అక్కడ గురుకుల పాఠశాల విద్యార్థినులు అనారోగ్యం తోటి ఆసుపత్రి పాలవడం, ఆ పాఠశాల పరిస్థితులను స్వయంగా డిప్యూటీ సీఎం పరిశీలించనున్నారు. ఆ తర్వాత పిఠాపురం, ప్రకాశం, పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాలలో వరుస పర్యటనలు చేయనున్నారు. అలాగే రాజోలు నియోజకవర్గంలో పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన కార్యక్రమంలో కూడా డిప్యూటీ సీఎం పాల్గొనున్నారు. ఈ పర్యటన తేదీలను త్వరలో ఖరారు చేస్తోంది. అయితే ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొన్న అనంతరం ఆ ప్రాంత జన సైనికులు, వీర మహిళలు, నాయకులతోటి కూడా భేటీ కానున్నారు పవన్ కళ్యాణ్. అయితే కురుపాం గురుకుల పాఠశాలలో ఏదైతే ఇద్దరు విద్యార్థినులు మృతి చెందటంతో దానికి సంబంధించి మొదటిగా పర్యటన అక్కడి నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. అయితే త్వరలో కురుపాం వెళ్లి గురుకుల పాఠశాలలోని పరిస్థితిని పరిశీలిస్తానని కూడా ఏదైతే ఆయన హామీ ఇచ్చారో దానికి సంబంధించినటువంటి దాంతో మొదటిగా జిల్లాల పర్యటనను కురుపాం నుంచి ప్రారంభించాలని డిప్యూటీ సీఎం నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సిబ్బంది ఏదైతే ఆయన అంతా దానికి సంబంధించినటువంటి పర్యటన షెడ్యూల్ ని తయారు చేసి క్షేత్రస్థాయిలో పర్యటనలకు డిప్యూటీ సీఎం సిద్ధమవుతున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యక్రమాల అనంతరం అక్కడ ఏవైతే జనసేనకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలతోటి అలాగే వీర మహిళలతోటి ఇంటరాక్ట్ అవుతారు. వారితో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అంటే రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ పర్యటనలో భాగంగా ఆయన పార్టీ పైన కూడా ఫోకస్ పెట్టారని చెప్పుకోవాలి. శివాని, థ్యాంక్ యూ.